హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉదయాన్నే ఆధార్ కార్డు నిబంధనలను మార్చిన ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే వీడియోలకైతే వెళ్ళిపోతాం. ప్రభుత్వం నుండి ప్రధాన సవీకరణలు. భారత ప్రభుత్వం ఆధార్ కార్డులకు సంబంధించి నిబంధనలలో గమనీయమైన మార్పులు ప్రవేశపెట్టింది. తక్షణమే అమల్లోకి వస్తున్న ఈ కొత్త ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డు యొక్క భద్రత, ఖచ్చితంగా మరియు విశ్వసనీయతను పెంపొందించే లక్ష్యంతో ఉన్నాయి. కొత్త ఆధార్ కార్డులకు జారీ ఇప్పుడు 6 నెలల సమయం పడుతుంది. ఇది మునుపటి 7 రోజుల కార్యక్రమాన్ని భర్తీ చేస్తుంది. ఎవరు ప్రభావితమయ్యేవారు? ఈ నియమం 18 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయసున్న వారి మొదటి ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు వర్తిస్తుంది. ఈ వ్యవధి ఆధార్ జారీ ప్రక్రియలో సమగ్ర ధృవీకరణ లోపాలను తగ్గించడం మరియు దుర్వినియోగం లేదా మోసాన్ని నిరోధించడం కోసం అనుమతిస్తుంది. నెలల నిరీక్షణ కాలం మెరుగైన ధృవీకరణను నిర్ధారిస్తుంది. మోసపూరిత ఆధార్ జారీ అవకాశాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పౌరుల అవసరమైన సేవలు మరియు ప్రయోజనాలను సజావుగా పొందడం కొనసాగించడానికి పాత ఆధార్ కార్డుల కోసం రెగ్యులర్ అప్డేట్లు చాలా ముఖ్యమైనవి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.